ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు పిల్లలు ఎలా పెరుగుతున్నారో వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉంటుందని చెప్తాను. నేను కొన్ని వాటిని కంపేర్ చేసి చెప్తాను. ఆ కంపారిజన్లో కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎలాంటి పిల్లలు అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళ పిల్లలు, అలాగనే మధ్యతరగతి వాళ్ళ పిల్లలు, ఎగువ మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటుందనేది నేను విషయాలు చెప్తాను. ఈ దినచర్య ద్వారా అంటే పిల్లలు అని అంటే ఎవరు పిల్లలు అంటే ఏ వయసు పిల్లలు అంటే 6 నుంచి 12 సంవత్సరాల వయసు గల పిల్లలు మాత్రమే. ఆ తర్వాత వయసు పిల్లలకి మళ్ళీ వేరే ఉంటుంది, అది వేరే. ఈ 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనే విషయాన్ని మాత్రం నేను మీకు చెప్తాను. మామూలుగా దిగువ మధ్య తరగతి పిల్లలు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేస్తారు. వాళ్ళు లేచి వెంటనే వాళ్ళు బజార్కి వెళ్తారు. బజార్కి వెళ్ళి బజార్లో ఫ్రెండ్స్తో ఆడుకొని తిరిగి వస్తారు. లేదంటే బ్రష్ చేసుకుంటారు. బ్రష్ చేసుకున్నా కూడా తిరిగి మళ్ళీ ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత సమయానికి వాళ్ళ అమ్మ పిలిస్తే వచ్చి స్నానం చేసి కొంచెం తిని బడికి వస్తారు. బడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆడుకునే క్రమంలో వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చెప్పిపోతుంది. ఆ పనులు కూడా చేస్తారు. ఆ పనులు కూడా చేసి వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి రెడీగా ఉంటారు. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చిన తర్వాత ఏదన్నా కొంచెం తిని కాసేపు చదువుకుంటారు. లేకపోతే వాళ్ళ నాన్న వచ్చాడు కాబట్టి సెల్ ఫోన్ వస్తుంది. సెల్ ఫోన్ కాసేపు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మలతో పాటు టీవీ చూస్తారు. ఆ టీవీ చూసిన తర్వాత వాళ్ళ నాయనమ్మ లేకపోతే అమ్మమ్మ వాళ్ళ దగ్గర పోయి పడుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళ దినచర్య. ఇక మధ్యతరగతి పిల్లలు అని అంటే ఎవరంటే ఉద్యోగస్తుల పిల్లలు కానీ, చిన్న వ్యాపారం చేసే వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే కొంచెం వ్యాపారం చేస్తూ బ్రతికే వాళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు అనేది చూద్దాం. వీళ్ళు ఉదయాన్నే వాళ్ళు లేవకపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు లేపుతారు. ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు లేపుతారు. వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి లేపుతారు. లేపిన తర్వాత వాళ్ళకి అన్ని విషయాలు తల్లిదండ్రులే చూసుకుంటారు. వాళ్ళ స్నానం చేయించడం, వాళ్ళకి ఏం అవసరం కావాలి అన్నీ ఇవ్వటం, అన్ని అందివ్వటం, బ్రష్ అందివ్వటం, అన్నీ చేస్తూ ఉంటారు. అన్నీ అందించిన తర్వాత అప్పుడు ఆ పిల్లవాడిని తయారు చేసి డైరెక్ట్ తీసుకొచ్చేసి స్కూల్ వ్యాన్లో పడేస్తారు. ఆ స్కూల్ వ్యాన్ నుంచి రాగానే ఆ పిల్లవాడు మళ్ళీ ఇంటికి రాగానే ఏం చేస్తారంటే పిల్లవాడికి మళ్ళీ స్నానం చేయించేసి వెంటనే మళ్ళీ ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు. 8 వరకు ఇంటికి రాడు. 8 తర్వాత ఇంటికి వస్తే ఏదైనా పెడతారు. పెట్టిన తర్వాత వాడు కూడా మామూలుగానే సెల్ ఫోన్ చూస్తాడు, తల్లిదండ్రులతో టీవీ చూస్తాడు, పడుకుంటాడు. ఇది ఈ 2 దినచర్యలు. ఈ 2 దినచర్యల నుంచి ఇక్కడ ఈ పిల్లలు ఎవరైతే మన ఫస్ట్ చెప్పిన పిల్లలు ఉన్నారో వాళ్ళు సొంతంగా బ్రష్ చేసుకుంటారు. ఎవరు బ్రష్ అందిరు, వాళ్ళు సొంతంగా బట్టలు వేసుకుంటారు. ఎవరైతే వాళ్ళ అమ్మ కూడా కొద్దిగా సాయం చేస్తారు. కానీ ఇక్కడ మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళే సాయం చేస్తారు ఈ వయసు పిల్లలకి. మరి ఇప్పుడు ఈ 2 వయసుల పిల్లలు పెరుగుతున్నారు కదా, ఏ వయసు పిల్లలు ఎక్కువగా వారి జీవితంలో సుఖంగా జీవించగలరు, ఏ వయసు పిల్లలు ఎక్కువగా వారి యొక్క ఉద్వేగాలను అదుపు చేసుకొని జీవితాన్ని ఒక మంచి పదంలో నడిపించగలుగుతారు. ఫ్రెండ్స్, ఆ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. చివరి దాకా ఉండి మీరు మర్చిపోవచ్చు. లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మనకి వస్తాయి, చాలా వస్తాయి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే గొప్పవాళ్ళని మనం అనుకుంటున్నామో, మన సత్యనారాయణ గారు కానీ, తర్వాత మన జిడ్డు కృష్ణమూర్తి గారు కానీ, ఇక మన దేశంలోనే కాకుండా బయట వాళ్ళు ఎలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్, వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా పెరిగిన వాళ్ళే. వాళ్ళ జీవితాల్లో చిన్నతనంలో ఆ వయసులో చాలా స్వేచ్ఛగా పెరిగారు. పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలతో పాటుగా వీళ్ళకి మంచి అవకాశం ఇచ్చారు. వీళ్ళతో పెరిగిన వాళ్ళే. ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకి ఏదో ఒకటి అందించాలి, పిల్లలు గొప్పవాళ్ళని చేయాలనే ఆలోచన అయితే ఉంది. గొప్పవాళ్ళని చేయాలనే ఆలోచన ఉంది, కానీ గొప్పవాళ్ళని చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అంటే ఏ వయసులో ఈ పిల్లలు ఆ గొప్పదనానికి, ఏ వయసులో ఆ పెద్ద వయసులో అయ్యేటప్పటికి వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి అని అంటే ఈ వయసులో ఎలాంటి అనుభవాలు కల్పించాలో తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. స్కూల్ పంపిస్తున్నారు, రొటీన్గా జరుగుతూ ఉంది. స్కూల్ పంపిస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, స్కూల్ పంపిస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. అసలు వీళ్ళకి ఆటల సమయం ఉందా, వీళ్ళకి రిక్రియేషన్ సమయం ఉందా, వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి ఒక తల్లి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇది ఆన్లైన్లో మేము మాట్లాడుతాము, మీ పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం, పంపేయండి అంటే ఏ టైం సార్ అని అడిగింది ఆమె. ఏ టైం అంటే సాయంత్రం 7:30 to 8:30 అనండి. 7:30 to 8:30 లేదా 7 to 8 ఉంటుందని చెప్పాము.
అప్పుడు ఆమె మా పిల్లవాడికి ఆ టైంలో ఖాళీ లేదండి, ట్యూషన్కి వెళ్తాడండి అన్న. పిల్లవాడు ఆ వయసులో అంటే 3వ తరగతి 4వ తరగతి పిల్లవాడు ఆ వయసులో వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువు అని చెప్పినప్పుడు వాడి పడే బాధ ఎలా ఉంటుంది? అంటే వాడు మానసికంగా సిద్ధంగా ఉన్నాడా? వాడు దేని చేయడానికి సిద్ధపడుతున్నాడు అసలు? మానసికంగా ఏ రకంగా వాడి మానసిక స్థితిని తల్లిదండ్రులుగా మనం గమనిస్తున్నామా? వాడి మానసిక స్థితిలో వాడిని అర్థం చేసుకుంటున్నామా? ఆ మానసిక స్థితిని అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తే మాత్రం ఏమవుతుంది? వాడు ఎంత చదివినా చాలామంది అనుకుంటాం మా పిల్లవాడికి చాలా గొప్పగా చెప్తారు, మా పిల్లవాడికి ఈ ప్రోగ్రెస్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ టెస్ట్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, మా పిల్లవాడికి 10/10 మార్క్స్ వచ్చినాయి. ఇట్లా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఈ మార్కులు క్రైటీరియానా వాడి జీవితంలో నడిపించడానికి? ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు బాగా చదివిన పిల్లవాడు జీవితంలో గొప్పవాడు అవుతాడని రూల్ ఏం లేదు. సచిన్ టెండూల్కర్ చదివాడా? జీవితంలో గొప్పవాడు కాలేదా? ఐన్స్టీన్ ఆయన 6వ తరగతి డ్రాప్ అవుట్. అలాగే న్యూటన్ సార్ కొడుతుపోయి యాపిల్ చెట్టు కింద ఉండవు. ఏది ఇష్టము చూడండి. ఇది చదువుకి గొప్పవాళ్ళు కావటానికి పెద్ద సంబంధం నాకైతే కనిపించట్లా. ఆ వయసులో 6 నుంచి 12 సంవత్సరాల వయసు చాలా చాలా ప్రాముఖ్యమైన వయసు. అలాంటి వయసులో పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళ యొక్క అనుభవాలను వాళ్ళకి ఇవ్వాలి తప్పితే వాళ్ళు చేసుకుంటే అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఎలాంటి అనుభవాలు మనం కల్పిస్తున్నాం అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. అంటే వీడు ఏం చేస్తున్నాడో మనం గమనించగలగాలి, వీడి ఇంట్రెస్ట్ ఏంటో మనం గమనించగలగాలి, దాని ప్రకారమే వెళ్ళాలి, దాని ప్రకారమే చేయాలి తప్పిస్తే మనం అనుకుంటాం వీడు మన కోరికలు వాడి మీద రుద్దుతూ ఉన్నాం. నువ్వు పెద్దనకి ఇది కావాలి, నువ్వు పెద్దనకి అది కావాలి, ఇలా మన కోరికలను వాళ్ళ మీద రుద్ది వాళ్ళకి కావాలంటున్నాం. అసలు వాళ్ళ మానసిక స్థితిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా మనం వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి చూడండి. వాళ్ళ జీవితంలో ఈ రొటీన్గా కాకుండా డిఫరెంట్ వేలో ట్రై చేయండి. డిఫరెంట్ వేలో కేవలం ఆ చదువు ఒక్కటే కాదు కదా, ఎన్నో విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళతో ఒక క్వాలిటీ సమయం గడపండి. ఒక గంట సేపు వాళ్ళ దగ్గర కూర్చోండి. వాళ్ళది ఏంటో తెలుస్తుంది మీకు. అప్పుడు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి మనం అంటే వాళ్ళతో ఒక గంట సేపు గడపండి. లేదా వాళ్ళని ఎప్పుడన్నా ఉంటే ఫంక్షన్స్ తీసుకెళ్ళండి. మీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ, బంధువుల ఇంటికి కానీ, లేకపోతే మీ స్నేహితులు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళని పరిచయం చేయండి. వీళ్ళు మన స్నేహితులు రా, వీళ్ళు మన బాబాయ్ రా, వీళ్ళు మన తాతయ్య రా, ఇలా పరిచయం చేయండి. అప్పుడు వాడికి సుదీర్ఘమైన ఏదైతే వాడు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాడో, ఏదైతే మనం తెలియకుండానే వాడు మెదడు మీద ఒత్తిడి పెడుతున్నామో ఆ ఒత్తిడి కొంచెం రిలాక్సేషన్గా మారుతుంది. అప్పుడు వాడి జ్ఞానపరిధులు పెరగటం వలన ఇంకెక్కువగా ఆలోచించే శక్తి వాడికి ఉంటుంది. అలా ఆలోచించే శక్తి ఉన్నప్పుడు జీవితంలో నిజంగా వాడు పెద్దవాడు గడడానికి అవకాశం ఉంటుంది. ప్రేమను పంచండి, అతి గారాబం చేయకండి. మనకి అడ్డంకులుగా ఉన్నవి ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీలు. మనం చూస్తూ ఉన్నాం కదా టీవీ, వాడిని చదువుకోమంటే ఎలా చదువుతాడు? మనం చూస్తున్నాం కదా సెల్ ఫోను, వాడి లేదు నేను చదువుకోమంటే ఎలా చదువుతాడు? నాన్న సెల్ ఫోన్ చూస్తున్నాడు, అమ్మ టీవీ చూస్తుంది, నేను ఎలా చదువుకోవాలి? అడిసి వాడి కాన్సన్ట్రేషన్ అలా ఉంటుందా? పైగా వాడికి ఏం రాలేదని వాడి మీద కోపపడకుండా ఉండి వాడిని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే వాడికి స్వేచ్ఛనిచ్చి అనుభవపూర్వకంగా వాడి అనుభవాలు ఏంటైతే లేవో ఒక సహజసిద్ధమైన అనుభవాలు వాడు కల్పించినట్టయితే ఖచ్చితంగా పిల్లవాడు గొప్పవాడు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.